వెస్ట్ ఏషియా రిలేషన్స్లో ఒక కొత్త అధ్యాయం మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వెస్ట్ ఏషియా రిలేషన్స్ని ఒక డైమెన్షన్లో చూస్తే ఇప్పుడు మరింత హోలిస్టిక్గా మారుతున్నాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇండియాకి ఇజ్రాయెల్కి ఉన్న దగ్గర సంబంధాలు, ఇండియాకి అరబ్ వరల్డ్కి మధ్య బలపడుతున్న బంధాలు, మోడీ గారు వచ్చిన తర్వాత చాలా అరబ్ దేశాలకు వెళ్ళి రావటాలు, ఇవన్నీ చూస్తుంటే మనం ఇండియా లుక్ వెస్ట్ పాలసీ అద్భుతంగా సాగుతుందని చెప్పొచ్చు. అతి ముఖ్యంగా గత 7 సంవత్సరాల్లో కెల్లా పెద్ద ట్రేడ్ అగ్రిమెంట్, పెద్ద ప్యాక్ట్ అని చెప్పొచ్చు. లాస్ట్ 7 ఇయర్స్లో ఇండియా సైన్ చేసిన ప్యాక్ట్ ఇండియా యుఏఈ బైలేటరల్ కాంప్రిహెన్సివ్ ట్రేడ్ ప్యాక్ట్, ద్వైపాక్షిక సమగ్ర వాణిజ్య ఒప్పందం అన్నమాట. భారత్ యుఏఈ మధ్య నిన్న సైన్ అయింది. దాన్నే సెపా అంటారు, కాంప్రిహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. భారత్కి యుఏఈకి మొదటి నుంచి వాణిజ్య సంబంధాలు బలంగానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సంవత్సరాల క్రితం యుఏఈ నెంబర్ 1లో నెంబర్ 2లో ఉండేది ట్రేడ్ రిలేషన్స్లో ఇండియాతో. ఇప్పుడు ఇండియా యుఏఈ ట్రేడ్ రిలేషన్స్, ఇండియాకి యుఏఈ అనేది థర్డ్ ట్రేడ్ పార్ట్నర్ అనమాట, థర్డ్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. మొదట అమెరికా, రెండోది చైనా, ఇప్పుడు యుఏఈ అనమాట. అయితే యుఏఈతో ఇప్పుడున్న సెపా అనేది అతిపెద్ద సెపా అని చెప్పుకోవచ్చు. ఇండియా చాలా దేశాలతో ఇప్పుడు సరికొత్త వాణిజ్య ఒప్పందాలకి తెరదించుతుంది. ముఖ్యంగా మనం ఈ మధ్య చూసాం, గత వారంలో ఆస్ట్రేలియాతో ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ చేసుకుంది. అంటే పెద్ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయ ముందు టెంపరీ అరేంజ్మెంట్గా ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ అనమాట. దాని తర్వాత యూకేతో ఇండియా ట్రేడ్ డీల్ కోసం ప్రయత్నం చేస్తుంది, యూకే కూడా ప్రయత్నం చేస్తుంది. ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్తో బీటీఐఏ బ్రాడ్ బేస్డ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ చర్చలు జరుగుతూ ఉన్నాయి. కెనడా, ఇజ్రాయెల్, ఇలా అనేక దేశాలతో మనం ట్రేడ్ అగ్రిమెంట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కొత్త ట్రేడ్ అగ్రిమెంట్స్లో చాలా న్యూ కండిషన్స్తో. సో యుఏఈతో ఫైనలైజ్ అయిన ఈ సెపా అనేది చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేయబోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారత్ యుఏఈ ట్రేడ్ అనేది దాదాపు $60 బిలియన్ ఉంది. వచ్చే 5 ఏళ్లలో అది $100 బిలియన్ చేయాలని చెప్పి ఒక ఆలోచన అన్నమాట. మొత్తానికి ఈ ట్రేడ్ డీల్ మాత్రం కొత్త పొందని చెప్పుకోవచ్చు. మోడీ గారు వర్చువల్గా ఈ ట్రేడ్ డీల్ విషయం మాట్లాడుతూ గల్ఫ్ నుంచి భారతదేశానికి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావాలి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావాలని పేర్కొన్నారు. దాంతోపాటు ఈ ట్రేడ్ డీల్ వల్ల ప్రాంతీయంగా కనెక్టివిటీ, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరుగుతాయని ఆశించారు. దాంతోపాటు అమెరికా, భారత్, ఇజ్రాయెల్, యుఏఈ మధ్య సంబంధాలు కూడా ఇంకా ఎక్కువ మెరుగుపడతాయని అర్థమవుతుందన్నమాట. మనం చూస్తే యుఏఈతో భారత్ సంబంధాల్లో మనందరికీ తెలుసు, యుఏఈలో 7 ఎమిరేట్స్ ఉన్నాయి, షార్జా, అబుదాబి, దుబాయ్ ఇలాంటివి. మొత్తం యుఏఈ జనాభాలో దాదాపు 1/3 భారతీయులే ఉన్నారంట. దాదాపు 34 లక్షల మంది, 3.4 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు. యుఏఈలో మోర్ దాన్ 1/3 పాపులేషన్ ఇండియన్ డయాస్పోరా అనమాట. యుఏఈ నుంచి మనకు వచ్చే రెమిటెన్సెస్ కూడా చాలా ఎక్కువ. కరోనా రాకముందు దాదాపు $17.56 బిలియన్ మనకి రెమిటెన్సెస్ వస్తాయి. అంటే విదేశాల్లో, అంటే యుఏఈలో ఉన్న మన భారతీయులు భారతదేశానికి తిరిగి పంపించే సొమ్ములు అనమాట. దాదాపు 17.56. ఈ రెమిటెన్సెస్ మనకు చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి యుఏఈ సంబంధాలు చాలా ఎక్కువ, ఎందుకంటే యుఏఈ నుంచి మనం ఆయిల్ బాగా కొనుక్కొచ్చుకుంటుంటాం. యుఏఈకి ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ అమ్ముతుంది అనమాట. మొత్తం ఈ ట్రేడ్ డీల్లో చాలా సరికొత్త అంశాలు, కొత్త అంశాలు డిస్కషన్లోకి వచ్చాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇండియన్ జ్యువెలరీ ఏదైతే యుఏఈకి మనం అమ్ముతామో దానికి సంబంధించి చాలా డ్యూటీస్ యుఏఈ ఎత్తేస్తుందంట ఈ ట్రేడ్ డీల్ ద్వారా. అదేవిధంగా యుఏఈ నుంచి మనం కొనుక్కొచ్చే బంగారం పైన గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా ఇండియా తగ్గించేస్తోంది. దాంతోపాటు ఇండియా యుఏఈ సెపా వల్ల, కాంప్రిహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ వల్ల 10 లక్షల జాబ్స్ కొత్తగా తయారవుతాయంట. టెక్స్టైల్ సెక్టర్లో, హ్యాండ్లూమ్ సెక్టర్లో, జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టర్లో, లెదర్ సెక్టర్లో, ఫుట్వేర్ సెక్టర్లో, ఇలా అనేక సెక్టర్స్లో జాబ్స్ పెరిగిపోతాయి అన్నమాట. దాంతోపాటు ఈ సెపా, ఇండియా యుఏఈ సెపా వల్ల యుఏఈ మార్కెట్ యాక్సెస్ కానీ, టారిఫ్స్ తగ్గించడం కానీ, ఇవన్నీ కూడా బాగా జరుగుతాయని చెప్పి అనుకుంటున్నాం. అంటే కొత్త మార్కెట్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు, ఇంకా డ్యూటీ ఫ్రీతో అని, ఇలాంటివన్నీ ఆశపడుతున్నాం అనమాట. దాంతోపాటు యుఏఈలో ముఖ్యంగా అబుదాబి ఆయిల్ కంపెనీ మన కర్ణాటకలో ఒక గ్యాస్ రిజర్వ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది, ఆయిల్ రిజర్వ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది. ఇవన్నీ కూడా కొత్త ట్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే ఇండియన్స్ సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ వర్కర్స్గా యుఏఈకి వెళ్ళారో, ముఖ్యంగా
షార్జా లాంటి ఎమిరేట్స్కి కేరళ నుంచి వెళ్తుంటారన్నమాట. వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనే దాని మీద కొన్ని క్రిటిసిజం చాలానే ఉంది. వాళ్ళని పర్టికులర్గా వాళ్ళని ఇల్ ట్రీట్ చేయటము, వాళ్ళ వీసాసు, వాళ్ళ పేపర్సు హైడ్ చేసేయటం, ఇలాంటివి కూడా అక్కడ గవర్నమెంట్ కాకుండా అక్కడున్న ఎంప్లాయర్స్ అందరూ చేస్తున్నారన్నమాట. దానికి సంబంధించి కూడా ఇష్యూస్ బయలుదేరుతున్నాయి. మొత్తానికి ఇండియా యుఏఈ మధ్య మాత్రం ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేది ఇట్స్ ఎ రోడ్ మ్యాప్ అని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో ఇండియా ముఖ్యంగా అరబ్ వరల్డ్లో దీన్ని పాకిస్తాన్కి కౌంటర్ నెరేటివ్గా చేయటం. ముఖ్యంగా ఈ మధ్య హిజాబ్ ఇష్యూ జరుగుతుంది, అంతకుముందు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇండియా ఇంతకుముందు చేసిన ఆర్టికల్ 370 అబాలిషన్, దీనికి సంబంధించి అరబ్ వరల్డ్లో పాకిస్తాన్ ఒక నెరేటివ్ సృష్టించింది. దాన్ని కౌంటర్ చేయడానికి మోడీ గారు తీవ్రంగానే కృషి చేశారు. ఆయనకి చాలా అరబ్ దేశాలు హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఇండియా యుఏఈ మధ్య ఇది బలపడటం అనేది ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ సైన్ అవటం గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇది మిగతా దేశాలతో, మిగతా అరబ్ వరల్డ్తో కూడా మనం ట్రేడ్ రిలేషన్స్ బలపరచడానికి హెల్ప్ అవుతుందని కూడా అనుకోవచ్చు.